అమ్మ నమస్తే. మీ పేరు, మీ వయసు ఎంత? నా పేరు కె సావిత్రి. నాకు 86వ సంవత్సరం నడుస్తుంది. 86 సంవత్సరం. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎందుకున్నారు? ఎందుకంటే నా మనసు తృప్తికి ఉన్నాను. నా స్వేచ్ఛగా ఉండాలని. హుహు. నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఎవరు వెళ్ళిపోమనలేదు. ఎంతమంది మీకు పిల్లలు? 4 ఆడపిల్లలు. పెద్దలుడు తహసీల్దారు, రెండో అల్లుడు పొగాకు వ్యాపారం, మూడో అల్లుడు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసి అందరూ రిటైర్మెంట్లే. అందరూ రిటైర్మెంట్లే. మరి చిన్న అల్లుడు అంటే తిరుపతిలో ఉండేవారు, వర్క్ షాప్ పెట్టుకుని అతను పోయారు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. అతనికి ఒక కొడుకు. పెద్ద అతనికి 2 కొడుకులు, ఒక పాప. వాళ్ళు పిల్లలతోనే ఉన్నారు. చిన్నోడు అమెరికాలో ఉన్నాడు, పెద్దోడు విజయవాడలో ఉన్నాడు, పాప ఏమో తణుకులో ఉన్నది. పెద్దోళ్ళ పిల్లలు. రెండో వాడి పిల్లలు హైదరాబాద్లో జాబులు చేస్తున్నారు. మూడో వాడి పిల్లలు హోంశాంతిలో పాప ఉన్నది, పిల్లడు హైదరాబాద్లో స్కానింగ్ డాక్టరు. మరి 4వ వాడికి ఒక్క కొడుకే, 4 అల్లుడికి ఒక కొడుకు కదా. వాడు బ్యాంకీలో లోన్లు అవి ఇప్పిస్తారు, ఆ తాలూకా బ్యాంకీలో జాబ్ చేస్తున్నారు. కొడుకు పిల్లలు. కూతుర్ల కోసం చెప్పారు. కొడుకు పెద్ద కొడుకు వీడు పాలిటెక్నిక్ చదివాడు. అందులో 1-2 పేపర్లు ఉండిపోయేవి. అందుకే ఏదో షాప్ కాదు, ఏదో కంపెనీ ఏదో పని చేస్తున్నాడు వాడు. అది ఇది చేసుకోవాలని. తర్వాత పాప ఏమో మొన్నే BA పాస్ అయింది. బెంగళూరులో ట్రైనింగ్ పంపించారు. ఇదేదో కంప్యూటర్లో ఈ చాలల గురించి వాటికి ఏదో, నాకు ఆ జాబులు చెప్పడం తెలీదు. అక్కడ మొన్నే నెల అయింది వెళ్ళింది. అక్కడ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వేస్తారు పెద్ద పిల్లలు. చిన్నోడు పూర్తి డింకు, మన మాట వినడు, మన చెయ్యడు, దగ్గర ఉండడు, చెయ్యడు. వాడు నుంచి సగం జడిసి వచ్చేసాను దీనికి. అయ్యో, ఇంతమంది ఉండి కొడతాడు తంత దాని నుంచి కాలు నొప్పులు అయిపోయి. మరి వాడి దగ్గర ఉండి వాడికి ఇబ్బంది, మనం ఇబ్బంది పడడం బాగుండదు కదా. ఈ అడ్రస్ చెప్పలేదు. మరి ఆ కూతుర్లు ఉన్నారు కదా, ఏ కూతుళ్ళ దగ్గర మనం ఉన్నా కోడళ్ళు ఊరుకోరు. కూతురికి ఏదో పెడతామంటారు, వాళ్ళకి ఎంత ఇచ్చినా వాళ్ళకి తృప్తి ఉండదు. వాళ్ళకి నింద చేయడం మనం ఎందుకు? ఈ టైంలో కూతురు మనది, అల్లుడు మనవాడు కాదు. అక్కడ ఉన్నామనుకో వాళ్ళు శుభ్రంగా చూస్తారు. చూసినా ఏమిటి అనుకుంటారు, కొడుకులు ఉంటుండగా మీ అమ్మకు నువ్వు తెచ్చి ఇక్కడ ఉంచావు, వాళ్ళు అత్త అనొచ్చు, ఆడబుట్లు అనొచ్చు. ఎందుకమ్మా, నేను పెద్దింటి కోడలను, పెద్దింటి పిల్లను. ఈ కాలంకి ఆ మాట నేను పడవలసిన అవసరమా నాకు? చెప్పండి. ఇదేంటి, మనకు భగవంతుడు ఇచ్చిన దారి. మనం డబ్బు ఇస్తే వాళ్ళు ఇస్తారు మనకు భోజనం. మనమేమి దాన ధర్మాల్లో తినడం లేదు కదా. మనం డబ్బు కట్టాము, పిల్లలు చదువుకుంటప్పుడు హాస్టల్లో ఎలా చదువుకుంటుంటారో డబ్బు కట్టి మేము. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం పుట్టిల్లు చాలా గొప్పగా పెరిగిన ఇల్లు, అంత ఆస్తులు, బలగా. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు. 2కి పెద్ద అక్క చెల్లి డాక్టర్ భార్య చచ్చిపోయింది. దాని పిల్లలు ఎవరి మట్టుగా ఉన్నారు. మరి నేను ఒక్కదాన్నప్పుడు నా పిల్లలే కదా నన్ను చూడాలి. మీ ఆయన గారు ఏం చేసేవారు? మా ఆయన ఒరిస్సాలో షుగర్ ఫ్యాక్టరీలో హెడ్ క్యాషియర్గా చేసేవారు. అతను చచ్చిపోయి ఇప్పుడు 27 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 3 నిండిపోయి 4 నడిచిపోయింది. మరి ఇక్కడికి మొదట వచ్చినప్పుడు మీ అంతలు మీరే వచ్చారు, మిమ్మల్ని ఎవ్వరూ ఇక్కడ జాయిన్ చేయలేదు. అప్పుడు చుట్టూ అందరి మధ్య ఉండేవాళ్ళు కదా అప్పటి వరకు. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇంకేం అనిపించింది? నాకేం అనిపించలేదమ్మా. నాకు ఎంతో హాయిగా అనిపించింది. అంటే అందరి మధ్యన ఉంటప్పుడు కుటుంబం పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి మట్టుకాలు వెళ్ళిపోయి కొడుకు పెళ్లి చేసి ఏర్పాటు అయిపోయింది. నేను వచ్చి కూడా కొడుకు కోడల దగ్గర ఉండలే, వాళ్ళ ఎదురుగా ఇల్లు తీసుకొని అద్దెకి ఉండేదాన్ని. చిన్నోడు ఉండేవాడు, ఆడికి పెళ్లి చేసుకోలేదు, తాగుముచ్చాడు కదా, చేసుకోలే. ఆడు ఎక్కువ అల్లరి పెట్టాడు. అల్లరి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, నాకు మాట్లాడడం, వాళ్ళకి బిజారే, నాకు బిజారే. అలా టైంలో మనం అక్కడ ఉండకూడదు. ఆడు దగ్గర మనం ఇల్లు చేసుకున్నట్టు తప్పక మనం ఇల్లు చేసుకుంటే తప్పగా వాడు వస్తాడు. మనం చూడకపోతే లోకం అంటది. అది తాగుముచ్చుడు నండు తల్లి అయింది ఏటమ్మా కనికరించలేదంట. అవునా కదా? అన్ని ఆలోచించి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. అంతేగాని ఇక్కడ మీ లైఫ్ పక్కన చిన్న రేడియో పెట్టుకున్నారు,
ఇది ఓం శాంతి పాటలమ్మన్నీ. పడుకుంటప్పుడు అలాగే ఇనిసి పడుకుంటున్నాను. అంటే ఇంకా అక్కడ అందరూ ఉన్నా అందరి మధ్య కన్నా ఇక్కడ మీరు ఒంటరిగా మీకు ఇదే బాగుంది. నాకు హ్యాపీగా ఉందమ్మా. వస్తారు పిల్లలు, ఓ రోజు 2 రోజులు ఉంటారు, వెళ్తుంటారు, అందరూ వస్తారు, చుట్టాలు వస్తారు, బంధువులు. ఆ మధ్యన పెళ్ళిళ్ళు పేరంకి వెళ్ళేదాన్ని. ఈ ముడుకులు నొప్పి మరి ఇప్పుడు ఒక 6 నెలలు అయింది. మరి 2 సార్లు సీరియస్ అయిపోయి ఇక్కడ కేజీహెచ్లు జాయిన్ చేసి కర్రలు కూడా కొనేసారు కాష్టంలో. అలాగే మళ్ళీ పరిస్థితి అది భగవంతుని భగవంతుడు ఇచ్చిన ఎందుకమ్మా ఆయుసు ఇక ఉండకూడదు. మరి వెళ్ళిపోతే మంచిది కదా. ఇప్పుడు నేను ఎవరికి భారం లేదు, నా మట్టుని ఉంటున్నాను. అయినా మరి వెళ్ళిపోతే బాగు కదా. బాగా పిలుస్తున్నాను, తండ్రి ఎప్పుడు తీసుకెళ్తావు నీ ఇష్టం, నా చేతిలో ఏమి లేదు. అతను పెట్టిన బిక్షేం అది. నాన్నగారు ఒక ఇల్లు ఇచ్చారు, నాన్నగారు బోల్డ్ ఇచ్చారు నాకు. 11 ఎకరాల పొలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, 50 తులాల బంగారం ఇచ్చారు, ఏంటి అన్నీ ఇచ్చారు. 2 అక్క చెల్లికి. మా బావగారు డాక్టర్, మా అక్క గురించి. అతను చచ్చిపోయారు. మరి ఎవరు లేరు, అమ్మగారి తరఫున మరి ఎవరు లేరు. 2 అక్క చెల్లిమే కదా. తను చచ్చిపోయి నేను ఒక్కదాన్ని ఉన్నాను. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, నా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు. అది సంగతి. నాకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఇంత సంపాదన, ఇంత సంతానం. నాకు ఇప్పుడు ఇంట్లో ఉంటే దుఃఖం వచ్చేది, ఏడిసేదాన్ని. అర్థమైందా? ఎందుకు ఏడిసేదాన్ని? అవన్నీ గొడవలు ఇవన్నీ ఇస్తుందా. ఇక్కడికి వచ్చి నుంచి మనశ్శాంతి అయిపోయి మరి దుఃఖం రాదు. నేను చేసుకుంటే పుణ్యం, ఇది మంచిది, మంచి స్థానం దొరికింది, మంచి స్థానం దొరికింది నాకు, మంచి దారి లాస్ట్ టైంలో భగవంతుడు చూపెట్టాడు. నన్ను ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నేను ఎవరు భిక్ష తినడం లేదు. కానీ ఇప్పుడు ఎవరైనా పిలిస్తే ఇంకా ఎండ్ లైఫ్ వరకు మాతోనే ఉండమ్మా అని పిలిస్తే వెళ్ళను. మరి వెళ్ళను. దిగిపోయినప్పుడు మరి గుమ్మం ఎక్కను. అంటే పట్టింపు ఉండొచ్చు. పట్టింపు కాదమ్మా, అది మరి నేను డబ్బు కట్టేశాను కదా నా జీవితాంతరం. మరి డబ్బు పోదా? వాళ్ళకి నష్టపెట్టి మనం నష్టపోయి సుఖం ఏంటి? అందుకోసమా? మరి లేదు, వెళ్ళాలని లేదు. మరి పిల్లలు నాకు తెలుసు నా మనసుకి. అన్ని మీరు చూసి వచ్చారు కాబట్టి. ఇప్పుడు తక్కువ సంవత్సరాలమ్మా, 86 సంవత్సరాలు. మరి మంచి చెడ్లు అన్ని పూర్వం నుంచి చూసుకొచ్చాను కదా. మర్చిపోయారు. ఇసిపోలేదు, నడిపించాను. ఎన్ని కష్టాలు పడి నడిచాను. మా అత్తవారివి దేవస్థానాలు ఉన్నాయి. వేలుకొండలవాడి కోవిలి, వినాయకుడి కోవిలి, లక్ష్మీ కోవిలి. దానికి 500 ఎకరాల పొలం ఉన్నది, గుడ్డిళ్ళు ఉన్నాయి, అలా షాపులు ఉన్నాయి. అంతకి ఎడిటర్ సృష్టిలో మేము. మా మామూలు నుంచి పురుషాన్ షాప్లో వస్తుంది. మా బావగారికి హార్ట్ అటాక్ వచ్చిందని అతను లాయరు. అతను ఏం చేశాడు, చిన్న తమ్ముడి పేరుని రాయించారు. నేను చూశాను. మా ఆయన కొంచెం ఎవరో చిల్లంగా పెట్టేసి చూసేవారు కాదు. నేను చూశాను ఆ కోవిలు ఒక 6 సంవత్సరాలు. ఆడదాన్ని నేటి అన్నం గుడికి వెళ్ళాలి, రాతలు లెక్కలు ఒప్ప చెప్పాలని చేయాలి కదా. కొంచెం తారుమారు చేసి మా బాగారు కొంచెం ఆక్రమించారు. ఆక్రమిస్తే నా తాలూకా డబ్బు, ధనం, బంగారం, స్థలం మా వారు కొంట్లు బదులు వైద్యం వస్తే సీజ్ చేశారు. ఇచ్చేసిస్తే వెళ్ళి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడి కోట్లాడి అన్ని చేసి ఆ తాళాన్ని తెచ్చుకున్నాను. ఇల్లు ఖాళీ చేసి వచ్చాను. పోరాటాలు జరిగాయి ఒరిస్సాలో. నేను పోట్లు పడ్డాను. ఇప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తున్నది. అంత ఆస్తి, అంత దేవస్థానాలు, ఆ భూములు, ఇల్లు, వాకలు ఇప్పుడు నాకు లేకపోయినా నాకు ఇది స్వర్గంలా ఉంది. బాబా గారి ముందు ఏడ్చుకుంటారా ఎప్పుడైనా? బాబా ఎవరు? బాబా కళ్ళనీళ్ళు తెస్తే నాకు చూడక అంటారు. ఎప్పుడైనా కష్టం చెప్పు, వింటాను, నీకు బోధపరుస్తాను, నీ బుర్రకి ఎక్కిస్తాను. కళ్ళనీళ్ళు పెట్టుకుని నాకు చూడక అంటాడు అతను. మన మనసుకే చెప్తాడు అతను. మిమ్మల్ని చూస్తే మాకు ధైర్యం వేస్తుంది. మంచి ధైర్యంగా ఉండాలి. నన్ను ధైర్యవంతులమ్మా. నాకు ఆ గుండె ధైర్యం ఉంది. ఇప్పుడు ఒక్కదాన్ని ఉంటే మరేంట్లేదు. ఈ మధ్యన 2 సార్లు సీరియస్ అయిపోయింది కదా. తలుపు గాడి వేసుకొని పడుకుంటే ఏ ఊపిరి ఉండిపోతే తలుపులు ఎవరు ఇరుస్తారేమో అని పిల్లకి ఎవరికో పడుకోమంటాను. అంతకు తప్ప నేను చచ్చిపోతాను, వెళ్ళిపోతాను ఉంటా. డాక్టర్ అంటే భయం, ఇంజక్షన్లు అంటే భయం. ఇప్పుడు అలాంటిదే అండి. మాత్రలు తినాలి. ఏం చేస్తున్నాను, డాక్టర్ చెప్పి నేను ఎల్లప్పుడు తినలేనండి. 2 రోజుల మధ్యన గ్యాప్ పెట్టి
మూడో రోజు తింటానంటే మరి మీ వాళ్ళందరికీ చెప్పారా అల్లుళ్ళకి ఏంటని ఏంటి నేను ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఉండదలుచుకున్నాను? అలా అందరూ ఓకే అన్నారు. నేను వచ్చేసిన తర్వాత అందరికీ సందడే, ఏం పర్వాలేదు. ఎవరికి మంచి స్థలంలో ఆఖరి నిర్ణయించుకున్నామని కూడా కొంతమంది అన్నారు. లాస్ట్ టైంలో మంచి నిర్ణయం తీసుకున్నామని, ఎందుకంటే ఆస్తులు పోయాయి, మా భూములు ఇల్లు వాకళ్ళు అన్నీ పోయాయి. పోయినప్పుడు కూడా నేను ఒకళ్ళు పంచకు చేరకుండా, పిల్లలు ఎవరు పంచకు చేరకుండా, అందరు పిల్లల బతుకులు బాగానే ఉన్నాయి కదా, మరి నేనైనా మరి లేకపోతే ఒక పంచకు చేరాలి కదా. అప్పుడు భగవంతుడు ఐడియా ఇచ్చాడు, ఆ ఇల్లు అమ్మేసుకొని నువ్వు ఏదో ఒక నిర్ణయంలో ఉండని. ఆ ఇల్లు ఇచ్చేసి బ్యాంకులో డబ్బు వస్తే ఆ డబ్బుతో నేను గడిపేదాను. ఇల్లు అది తీసుకుని ఉండేదాను. ఎవరు పంచకు చేరలే, కొడుకులు పంచకు కూడా చేరలేదు, మటుకు ఎదురుగా ఉండేదాను. మంచి చెడ్లు వెళ్ళడం రావడం, మనవరాలు పెద్ద మనిషి 50,000 ఇచ్చాను, అలాంటివన్నీ ఉండేవి. మటుకు వాళ్ళ ఇంట్లో కలిసి ఉండలేదు. ఫంక్షన్స్ కాటికి వెళ్తున్నారా మరి? వెళ్ళేదానమ్మా. ఇప్పుడు కాళ్ళు నొప్పి వెళ్ళలేనమ్మా, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, మనం వెళ్ళేదాను. మొన్నే పెళ్ళయింది, మేనగోడల కొడుక్కి పిలిచారు, వెళ్ళలేదు. మరి వెళ్ళలేను ఇక. వెళ్ళి మనం ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఎత్తుదొడ్డు లేకపోతే వెళ్ళడం, కొంచెం దూరం నడడం కష్టం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 1/2 గంట పడుతుంది నడిచి వెళ్ళేసరికి. వెళ్ళేటప్పుడు సుఖం ఏంటి, ఇబ్బంది కదా ఎవరికైనా. అది నేను వేసిన ప్లాన్ బాగుందా? ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మన జీవితం అంతే. బతికేరు, ఇన్ని పోరాటాలు చేసి అంతే. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక మంచి లైఫ్ ఇచ్చారు. మీ లైఫ్ ఇప్పుడు మీరు చూసుకున్నారు.